ఇది వ్యాలిడ్ సర్టిఫికేట్, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా? డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి డైరెక్టర్ ఉంటాడు, స్టేట్ కోఆర్డినేటర్ ఉంటాడు, స్టేట్ కోఆర్డినేటర్కి డైరెక్టర్ ఉంటాడు. దిస్ ఇస్ కంప్లీట్లీ రన్ బై ది గవర్నమెంట్. ఓకేనా, నంబర్ 1. అండ్ ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే టాస్క్ డైరెక్టర్ విల్ నాట్ కండక్ట్ ద ఎగ్జామ్స్. హూ విల్ కండక్ట్ ద ఎగ్జామ్స్? వాట్ టాస్క్ డైరెక్టర్ విల్ డూ? He will ask the DEO, District Educational Officer, who is running the schools in Hyderabad and all the districts. Concerned DEOలో చెప్తాడు మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్తాడు. సో DEO ఏం చేస్తాడు? ప్రతి జిల్లాకి ఏముంటాయి, మళ్ళీ మండలాలు ఉంటాయి కదా, మండల ఆఫీసర్స్, MBO. He will ask the MBO to see the centers. What the MBO will do in this jurisdiction? He will find some government schools. ఓకేనా, మీకు దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ టేకెన్ ద అడ్మిషన్ ఇన్ ఉండే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ని ప్రపోజ్ చేస్తారు. నౌ దీస్ విల్ బికమ్ యువర్ ఎగ్జామ్ సెంటర్స్. హియర్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ద సెంటర్. ఓకే, దిస్ ఇస్ ద ఎగ్జామ్ సెంటర్. బట్ వేర్ ఈస్ యువర్ అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూట్? Where you have taken the admission, that is your AI institute. These are your exam centers. So who will conduct the exam? DEO will conduct the exam. And who will be your invigilators? Government teachers, not the private teachers. Okay na? This is the examination pattern. Okay na? Your exams, మీరు ఎట్లయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కరెక్షన్స్ అవుతాయి, ఇవి అట్నే అవుతాయి. ఓకేనా, ఇది ఫస్ట్ క్లారిటీ అందరికి కూడా. సెకండ్, వాట్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్? చాలామంది సార్ ఎందుకు సార్ మీరు 5 పెడుతున్నారు అంటారు. నాకు ఫోన్ చేసి నన్నే క్వశ్చన్ చేస్తారు, మీరెవరు 5 ఎగ్జామ్ అంటే నేను పెట్టాను 5 ఎగ్జామ్స్. ఇంటర్మీడియట్ టాస్క్ ఏర్పడ్డప్పుడు చాలామంది ఏవైతే పిల్లలు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ చేయని వాళ్ళు కానీ, जो बच्चे अभी इंटरमीडिएट छोड़ के इंटरमीडिएट फेल हो जाके बोर्ड ऑफ इंटरमीडिएट में उन लोगों का जिंदगी फिर आगे बढ़ाने के लिए ये ओपन स्कूल में क्या करे बोलते तो खाली 5 सब्जेक्ट्स लगाए 2 साल में आके एक ही 5 सब्जेक्ट. भाई इसमें एक रूल है. क्या रूल है बोलते 10th होने के बाद 2 साल ग्याप रहना. ఇప్పుడు మీ అందరికీ 2 years గ్యాప్ ఉంది 10th అయిపోయినాక. గ్యాప్ లేదనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ 4 ఎగ్జామ్స్ పెడతాడు, ఇంకొక ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ పెడతాడు. ఇది ఫస్ట్ 4+1 స్కీమ్. గ్యాప్ ఉందనుకోండి 5 ఎగ్జామ్స్ రాయేస్తారు, యూ విల్ గెట్ ద ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. సో వాట్ యూ విల్ గెట్ విత్ సర్టిఫికేట్? యూ విల్ గెట్ 1 షార్ట్ మెమో. ఓకేనా, కొంచెం జూమ్ చేసి చూపినా మీరు. యూ విల్ గెట్ 1 మైగ్రేషన్. యూ విల్ గెట్ 1 లాంగ్ మెమో. ఓకేనా, దీస్ థింగ్స్ యూ విల్ గెట్ 1, 2, 3. ఓకే, ఈ 3 వస్తాయి మీకు. ఓకేనా, ఇవే ఎలిజిబుల్ మీకు. తర్వాత సబ్జెక్ట్స్ ఏంటి చూడండి అమ్మా. ఎవ్రీ ఇంటర్మీడియట్ హ్యాస్ 2 groups. One is called as a group A and the other is called as a group B. ఓకేనా, మీకు సాధారణంగా మీ అందరికీ నేను పెట్టిన సబ్జెక్ట్ సిఈసి. ఓకేనా, సిఈసి పెట్టిన. గ్రూప్ ఏలో ఏమవుతుందంటే 2 ఉంటాయి లాంగ్వేజెస్. ఓకేనా, 2 లాంగ్వేజెస్లలో 1 లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్ విచ్ ఈజ్ మస్ట్. వాట్ ఎవర్ గ్రూప్ యూ టేక్, ఆ కోన్సా బి గ్రూప్లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నా కూడా ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. ఇంగ్లీష్ లేకుంటే ఒకవేళ మీరు రాంగ్ చూస్ చేసుకుంటే సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ లేకుండా సర్టిఫికేట్ చెల్లదు. థర్డ్ లాంగ్వేజ్. సెకండ్ వచ్చేసి 1 ఎనీ ఆప్షనల్ లాంగ్వేజ్. సో సాధారణంగా వాట్ ఐ విల్ డూ ఫర్ ఆల్ ద ముస్లిం స్టూడెంట్స్ ఐ విల్ టేక్ హిందీ ఆర్ ఉర్దూ. సమ్ స్టూడెంట్స్ దే లాస్క్ సార్ మనకు ఉర్దూ చాయి అని అడుగుతారు. ఓకే, ఉర్దూ పెడతాం. ఆల్ ద హిందూ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటారో ఐ టేక్ తెలుగు. అంతే. ఇందులో ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్లో సంస్కృత్ సబ్జెక్ట్ ఉండదు. చాలామంది వస్తారు సార్ ఐ వాంట్ సంస్కృత్ అవుతారు, సంస్కృత్ ఉండదు. అయిపోయింది. గ్రూప్ ఏ ఈజ్ 2 subjects. కమింగ్ టు గ్రూప్ బి, హౌ మెనీ మోర్ రిమైనింగ్? 3 subjects. ఈ 3లో ఫస్ట్ వచ్చేసి దాన్ని మనము పొలిటికల్ సైన్స్ అంటాం. వాట్ వి కాల్ పొలిటికల్ సైన్స్ అండ్ ద కోడ్ ఈజ్ 3.
పొలిటికల్ సైన్స్ కోడ్ సబ్జెక్ట్ కోడ్ 317. నెక్స్ట్ ఏంటి పొలిటికల్ సైన్స్ తర్వాత 318 ఎకనామిక్స్. And last one what we will take is that business study which is 319 इकट्ठे मंदी कम सर सर हम लोग आज सिविक्स इकोनॉमिक्स कॉमर्स हम लोग फेल हुए क्योंकि इंटरमीडिएट में कॉमर्स में डालना डेबिट क्रेडिट करना वो नहीं हुआ हमारा. Yes, here commerce subject is there 2 parts in intermediate. This is only business. You study about the business. You accountancy. For accountancy, so in this commerce